తులారాశి వారి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటాయి. వీరి విజయాలకు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు సలహాలను ఈరోజు వీరు ఉపయోగించుకుంటారు. పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. చిరకాల ప్రతిథులు కూడా వీరికి అనుకూలంగా మారతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. వ్యాపారం వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగం వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. విధి నిర్వహణలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగం వారికి అవి తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో మంచి అవకాశాలు దక్కుతాయి. మహిళలు కూడా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థి గోచార గ్రహిత్య చూస్తే కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని వివాదాల నుంచి మరియు కొన్ని కోర్టు కేసుల నుంచి వీరికి విముక్తి లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. భూ సంబంధిత విషయాల్లో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా ఈరోజు వీరు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల కళ్ళన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపారం గలవారు వ్యాపారాలు పుంజుకోవడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వారికి ఈరోజు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వారికి పదవీయోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులకు కార్యసిద్ధి. విద్యార్థులు కూడా కోరుకున్నటువంటి ఫలితాలు రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం, అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి వైరం ఏర్పడుతుంది. ఇంటా బయట కూడా చికాకులు పెరుగుతాయి. ఆప్తుల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవా కార్యక్రమాల్లో ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు కొంతవరకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు కూడా మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి వడకలసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా వాయిదా పడతాయి. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. లేనిపోని ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి మీద పడతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. నరాల సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు లేనిపోని చికాకులు, విదేశీ పర్యటనలు కూడా రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అంది తప్పిపోతాయి. విద్యార్థుల ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలకు సోదరులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ప్రధానంగా మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ఆర్థిక సమస్యల నివారణ కోసం, అదేవిధంగా రుణ బాధలు తొలగడం కోసం కొన్ని పరిహారాలు, అంటే సులువైనటువంటివి, తేలికైన పరిహారాలు అంటాం కదా, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసి ఎవరికైతే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయో, రుణ బాధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈ పరిహారాలు ఈరోజు నేను చెప్పబోయేగాన గుర్తుంచుకొని చేస్తే తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో ఈ పరిహారాలు చక్కగా పనిచేస్తాయి. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలు మాత్రం తప్పకుండా లభిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా జ్యోతిషాస్త్రరీత్యా జన్మ లగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కూడా రెండవ స్థానాన్ని పరిశీలించిస్తే ధన సంబంధమైన స్థానంగా దాన్ని చెప్తుంటాం. అంటే ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం అంటాం. కాబట్టి ఒక వ్యక్తికి ధన సంపాదన ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా రెండవ స్థానం నుంచి, అదేవిధంగా ఆరవ స్థానం మీద ప్రధానంగా ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉంది అంటే ఆరవ స్థానాన్ని శత్రు, రుణ, రోగ, పీడ బాధలుగా చెప్తుంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఒక వ్యక్తికి రుణ బాధలు ఏ మేరకు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి, అసలు రుణమంటూ అతను ఏదైనా తీసుకుంటే అతను దాన్ని తిరిగి తీర్చగలుగుతాడా లేదా అన్న విషయాలన్నీ కూడా ఆరవ స్థానాన్ని బట్టి. ఇక 10వ స్థానం అంటే ఉద్యోగ స్థానంగా చెప్తుంటాం. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో ఏ విధంగా రాణిస్తుంటారో, అభివృద్ధి ఉంటుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కూడా కావచ్చు, దీనికి సంబంధం ఉన్న అంశాలుగా చెప్పవచ్చు. తర్వాత 9వ స్థానం ప్రధానంగా చెప్పాలంటే భాగ్యస్థానం అంటాం. ఒక వ్యక్తికి అదృష్టం అన్నది ఉన్నప్పుడే అతనికి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నా జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతాడు. ఆ అదృష్టం తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా రాణింపు చాలా తక్కువగా ఉంటుంది.
ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య రీత్యా ఒక వ్యక్తి జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వీటన్నిటి కూడా పరిశీలన తీసుకొని ఆ తర్వాత వారికి పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఏదన్నా ధన సంబంధమైనటువంటి వ్యవహారం మీద బయటకు బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు ఏంటంటే గణపతిని యథాశక్తిగా పూజించాలి. ఏ వ్యక్తి అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి బయలుదేరి బయట వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారో ఆ రోజు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజించేటప్పుడు పలు రకాలైనటువంటి పుష్పాలు మనకు అందుబాటులో ఉంటాయి కదా. ఎన్ని పుష్పాలు వీలుంటే అన్ని పుష్పాలతో పూజించి ఆ పూజ పూర్తయి అతను ఆ పని మీద బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు అందులో నుంచి తనకు నచ్చినటువంటి ఒక పుష్పాన్ని తమ వెంట తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే గణపతిని పూజించిన పుష్పాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక పుష్పాన్ని సేకరించి ఆ పుష్పాన్ని తమ వెంట తీసుకుని వెళ్ళాలి. ఎక్కడైతే పని మీద వెళ్తున్నాడో అక్కడికి వెళ్తే ఈ ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, అడ్డంకులు, డిలే అంటాం కదా, అది ఏదైనా ఉంటే తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇక హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం ఏర్పడుతూ ఉంటుంది. అంటే రాత్రి చెప్తాం చూడండి, ఏదో ఒక నిర్ణయం వల్ల వారు సంపాదించి పెట్టుకున్న లక్షలాది రూపాయలు కూడా కరిగిపోవడం, హారతి కర్పూరంలో కరిగిపోవడం, కొంతమందికి వ్యాపారంలో హఠాత్తుగా నష్టం రావడం, కొంతమందికి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది, హఠాత్తుగా డబ్బు కూడా వస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా హఠాత్తుగా ధన ప్రాప్తి కలగడానికి, హఠాత్తుగా ఏర్పడే ధన నష్టం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి, అంటే నష్టం రాకుండా ఉండడానికి, ధన ప్రాప్తి కలగడానికి చేయాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఒక తెల్లటి వస్త్రాన్ని ఒకదాన్ని సేకరించి ఆ తెల్లటి వస్త్రాన్ని రావి చెట్టుకు దాన్ని అక్కడ కట్టి రావాలన్నమాట. అంటే కొద్దిగా పెద్ద సైజు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రాన్ని రావి చెట్టుకు అక్కడ చుట్టి రావాలి. ఈ విధంగా శనివారం పూటకు చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారికి ఈ హఠాత్తుగా ధనప్రాప్తి కలిగేటటువంటి యోగాలు వారి జాతకంలో ఉంటే అవి పెరుగుపడతాయి. హఠాత్తుగా అవయోగం అంటే ధన నష్టం కలిగించేటటువంటి అవయోగాలు ఏదైనా వారి జాతకంలో ఉంటే అవి తొలగిపోతాయి. చేయాల్సిందంటే ఒక స్వచ్ఛమైనటువంటి తెల్లటి వస్త్రాన్ని సేకరించడం, శనివారం పూట ఆ తెల్లటి వస్త్రం ఏదైతే ఉందో దాన్ని రావి చెట్టు చుట్టూ కట్టి రావాలన్నమాట. చిన్న పరిహారం, సులువైనటువంటి పరిహారం, తేలికని పరిహారంగా చెప్పవచ్చు. ఈ విధంగా శనివారం పూట చేయాలి. ఎన్ని శనివారాలు వీలుంటే అన్ని శనివారాలు చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి కోసం ఏం చేయాలంటే కనీసం ఒక 7 శనివారాల పాటు ఈ విధంగా చేస్తే చాలా మంచిది. ఏం చేయాలంటే శనివారం ఉదయాన ఆవు నూనెతోటి 2 దీపాలు తీసుకొని ఇంటి బయట సింహద్వారం బయట వైపుగా వెలిగించాలి. అంటే శనివారం ఉదయం పూట మామూలుగా దీపాలను చేస్తుంటాం కదా, ఆ సమయంలో ఆవు నూనె తీసుకుని ఆవు నూనెతోటి 2 దీపాలను సింహద్వారం బయట ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఏర్పాటు చేసి ఆ దీపాలు వెలిగించాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత అందులో ఎంతో కొంత తైలం మిగులుతుంది, అంటే నూనె మిగులుతుంది కదా, ఆ నూనెను తీసుకుని రావి చెట్టు మొదట్లో శనివారం సాయంకాలం లోపుగా వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో ఆ నూనెను పోసి రావాలి. చాలా చిన్న పరిహారం అండి. శనివారం పూట చేయాలి, కనీసం 7 శనివారాల పాటు చేయాలి. ఆవ నూనెతోటి శనివారం ఉదయం ఇంటి బయట సింహద్వారానికి అటు ఒకటి ఇటు ఒకటి దీపాన్ని వెలిగించి ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఏంటంటే ఆ మిగిలినటువంటి నూనె ఏదైతే ఉందో ఆ నూనెని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో శనివారం సాయంకాలం లోపుగా పోసి రావాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులకు ఒక చక్కటి పరిష్కారం అంటాం కదా, తప్పకుండా కూడా లభిస్తుంది. కనీసం ఈ విధంగా 7 శనివారాల పాటు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది చెప్తుంటారు, నాకు రావాల్సిన డబ్బు ఉందండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ డబ్బు నాకు వసూలు అవడం లేదు. కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తులకు అప్పుగా ఇచ్చింది కాకపోవచ్చు, లేదా ఏదో సంస్థల నుంచి రావాల్సింది కావచ్చు, లేదా వ్యాపార వర్గాల వరకు వారి కమిషన్ రూపంలో రావాల్సింది. ఈ విధంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావాల్సిన డబ్బు రాకుండా ఎవరికైతే ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారు ఏం చేయాలంటే కనీసం 8 సార్లు ఈ విధంగా చేయాలి. ప్రతి నెల కూడా అష్టమి తిథి 2 సార్లు వస్తుంది. శుక్లపక్షంలో ఒకసారి అష్టమి తిథి, బహుళపక్షంలో ఒకసారి అష్టమి తిథి. ఈ విధంగా 4 మాసాలు చేయాలి. అంటే నెలకు 2 సార్లు అష్టమి తిథి ఉంటుంది కాబట్టి మొత్తం 8 సార్లు అవుతుంది. అష్టమి తిథి ఉన్నటువంటి రోజు ఎక్కడన్నా గోశాలకు వెళ్ళి గోవును పూజించి గోవు తినేటటువంటి ఆహారం ఏదైతే ఉందో వీరికి ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు గోవుకి ఆహారాన్ని పెట్టి గోవును పూజించి రావాలి. ఈ విధంగా 8 సార్లు చేయాలి. శుక్లపక్షంలో వచ్చే అష్టమి మరియు బహుళపక్షంలో వచ్చే అష్టమి ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తుంటే రావాల్సిన డబ్బు చేతికి అందకుండా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవి క్రమేపీ తొలగిపోతాయి. గోపూజ చేయడంతో పాటుగా గోవు తినే ఆహారం మంచి ఆహారం, దానికి కడుపు నిండా భోజనం పెట్టాలి, అంటే ఆహారాన్ని పెట్టాలి. ఈ విషయాన్ని మన ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి. ఏదో కొద్దిగా పెట్టాలి కదా శాస్త్రం కోసం అని చెప్పేసి అలా కాకుండా వారు మనస్ఫూర్తిగా గోవు తినే ఆహారం ఏదైతే ఉందో దాన్ని కడుపు నిండా గోవుకి అందించే ప్రయత్నం చేసి వస్తే తప్పకుండా కూడా రావాల్సిన డబ్బు ఏదైందో అది చేతికి అందుతుంది. రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ప్రధానంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, వృత్తి ఉద్యోగాల్లో ఏ విధమైన రాణింపు ఉంటుంది, లేదా ఏ విధమైన సమస్యలు ఎదురవుతాయి అన్న అంశాలతో పాటుగా ఈ వారం విశిష్టతలు